రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దుర్భర విరామ సుకామ నిష్కామయటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయంపుమ ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృదయ రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయంపుమ. ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని, గురు, రాహు, కేతువులు 4 గ్రహాలు మారిన తర్వాత జూన్ నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం. రాహుకేతువులు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి. 12 రాశుల్లో రాహుకి 7వ రాశిలో కేతు ఉంటాడు, కేతువుకి 7వ రాశిలో రాహు ఉంటాడు. ఈ మధ్యలో 5 రాశులే మిగిలినాయి. 7 గ్రహాలు కూడా 5 రాశుల్లోనే పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి? ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం. శని మీనంలో ఉన్నాడు, శుక్రుడు మేషంలో ఉన్నాడు, రవి బుధులు వృషభంలో ఉన్నారు, గురువు మిథునంలో ఉన్నాడు, కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఇది కాల సర్పదోషం. ఎందుకంటే సూర్య చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ సూర్యుడు రాహుకేతువుల మధ్యలో పెడితేనే గ్రహణం వచ్చింది. ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది. ఈ గ్రహణం ఏమిటా అంటే ఒక్కోడు అంటాడు ఏదో పని చేయాలి, మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి, అన్నీ చేయాల్సిందే. అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికీ చేస్తాను, ఎప్పుడవుతాయి, చేద్దాం, ముందు ఒక పని చేయాలి, పోదాం, చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఏ పని చేయటట్టా కూర్చుంటాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా గడిచిపోతుంది. కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది. ఏమిటా అంటే వాడంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు. ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఇప్పుడు 2025వ సంవత్సరం జూన్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అంత చెడుగా ఏ రాశి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వృశ్చిక రాశి చాలా కష్టభరితంగా ఉంది. ఎట్లా ఉందంటే బెల్వమంగళుడు పద్యం ఉంది చింతామణిలో, కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబు సంసార సాగరంబు. ఇటువంటి సాగరం, సముద్రం కంటే ఈ సంసారం చాలా కష్టమైందిట. సముద్రంలో పడినవాడు ఈది ఒడ్డు కన్నా చేరొచ్చు, కానీ ఈ సంసారంలోంచి బయటపడటం చాలా కష్టం అన్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశికి కుజుడు ఒక్కడు తప్పితే ఇంకా ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు. పూర్తిగా నష్టదాయకంగా ఉంది. అష్టమంలో గురువు, మరి పూర్తిగా ఈ అష్టమ గురువు ప్రాణకంటకుడు, ప్రాణం తీసేటువంటి వాడు. మెత్తడి కత్తిట, ఎలుకలు ఉన్నాయండి, చించలికని ఉంది, అది కరుస్తుందండి, అంగుళంలోతు బెద్దం పెడుతుంది, శుభ్రంగా రక్తం తాగుతుంది. కుట్టినట్టు కరికినట్టు ఏమీ తెలియదు. తర్వాత బెద్దం పడుతుంది, నీరు అరే రక్తం కారుతుంది ఏందిరా అంటే ఈ లోపల పారిపోతుంది. తీరా చూస్తే అంగుళంలోతు బెద్దం పెడుతుంది. అట్లాగే ఈ కుజుడు బాగుండకపోతే నొప్పి తెలియకుండా బాధలు పడే లక్షణాలు ఉన్నాయి.
ఈ గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ కుజుడు బాగున్నాడు, కానీ గురువు వల్ల మంచివాడు ఏమీ నెప్పిది లేకుండా వాడు అంతూ చూస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాల్సినంత అవకాశం నాకు ఎక్కడా కనపడలే. కానీ ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, రోజు పొద్దున్నే నిద్ర లేవటానికి ముందు చెయ్యి నేల మీద పెట్టి తాకి ఈ శ్లోకం చెప్పాలి. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భూదేవత తల్లిటమా, నా పాపమైనటువంటి సంబంధించిన నా కాలు నీ భూమి మీద పెడుతున్నాను, నన్ను క్షమించమని ఆ భూమిని చేత్తో తాకి 2 కళ్ళకు అద్దుకొని నమస్కారం చేయాలి. తర్వాత 2 చేతులు అట్ట పట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనమని ఈ అరిచేతిలో లక్ష్మీ, పార్వతి, సరస్వతుల్ని చూసి నమస్కారం చేయాలి. సూర్యోదయం కాగానే ఈ రాశివాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయాలి. వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి చెట్టున అప్పుడప్పుడు కోసుకొచ్చిన మారేడు దళాలు ఈశ్వరుడికి ఇవ్వండి. మీరు కష్టాల నుంచి బయటపడతారు, కానీ సంపాదిస్తారని చెప్పటంలా. నష్టపడకుండా ఉండాలన్నా, కష్టాలు రాకుండా ఉండాలన్నా ఈ చెప్పినవి తప్పనిసరిగా చేయటం. ఇది కాక బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలో పుట్టల మీద వేయండి. పిపీలికా సమారాధన. మీ బాధలు పోతాయి. మీ బాధలు చెప్పతగిన బాధలు కావు. బాగా ఆలోచించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ జాతక రీత్యా మీకు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఏ దోషమో ఏ పరిహారమో చేయించుకోండి. మీరు అన్ని విధాలా సుఖపడతారు. కానీ ఈ రాశివాడు భార్యను కానీ తల్లిదండ్రులు కానీ హింస పెడితే నువ్వు ఎకరాలు దానం చేసినా సరే ఆ పాపం పోదు. కాబట్టి నేను కోటీశ్వరునయ్యా, ఎకరాలు దానం చేస్తాను, పెద్ద పెద్ద బంగారపు గుమ్మడికాయలు దానం చేస్తానంటే కూడా తల్లిదండ్రుల్ని పెళ్ళాన్ని పెట్టిన బాధ ఆ పాపం పోదు. కాబట్టి భార్య తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ, మరి చెప్పిన విధంగా దేవతా పూజ చేసుకుంటూ, సూర్య నమస్కారాలు చేసుకుంటూ, శివ దర్శనం చేసుకుంటూ, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని ఒకటి చెబుతా. అన్ని రాసుల వాళ్ళే కాదు, అందరూ చేయదగిన పని. డబ్బులున్నవాడు చేయొచ్చు, సంపాదించేవాడు చేయొచ్చు, ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు. ఇది నీకే కాదు, ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. అది ఒక పద్యం ఉంది, చెబుతాను. అన్ని రాసులకి ఉపయోగపడుతుంది. ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి. మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఏమిటాయి అంటే, అన్నదానము కన్నా అధిక దానము లేదు. దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎట్లా అంటే, ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి, సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక 5 కిలోల బియ్యపన్నం, ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళి పెట్టడం మొదలు పెడితే ఏమవుతుంది? వాళ్ళు ఒక 100 మందికే పెడదాం అనుకున్నారండి, ఇంకో 25 మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నం అన్నదానానికి ఉపయోగపడుతుంది. అన్నదానము కన్నా అధిక దానము లేదు. రెండోది ఏంటి? తల్లిదండ్రుల కన్నా దైవమేరి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు. వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం. కాదు, నీ పెళ్ళాం అన్నం పెడుతుంది, నీ పెళ్ళాం మంచిదే కావచ్చు, నీ లెక్కలో నీ పెళ్ళాం మంచిది కావచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అని వాళ్ళని అడిగి, ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా, మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళాం అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు. నా కొడుకు మమ్మల్ని బలికరించాడు అని సంతోషపడతాడు. అదే కాదు, ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకూడదు. మీ అమ్మ నన్ను ఇట్టా అంది, మీ నాన్న అట్టా అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది. తల్లిదండ్రులను చూసుకోవాలి, జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి.
అన్నదానము కన్నా అధిక దానము లేదు. ఒకటి అన్నదానం, ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవమేరి, తల్లి తండ్రి తర్వాత భార్య కూడా, వాళ్ళని మించిన దైవం లేరు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి, సత్యశీలత కన్నా జగతి తపం వేది. అబద్ధం ఆడకుండా ఉండటం. శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది. ఒక్కటే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే, బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది, పట్టుకుంటారు, ఇక సాక్ష్యాలు అక్కర్లా, జీవిత ఖైదు పడుతుంది. చీ 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 చీ, ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా. సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినావు. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిలో తపస్సు ఇంకోట్లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది? దయ ఎట్లా ఉంటుందంటే, ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలి ఇరిగిందండి, పడిపోయింది, అందరూ చూస్తూ పోతున్నారు. ఎందరో నాలుగు తాపుతుంది. దానికి అసలు మంచిలో పోస్తే, దానికి కాస్త నీడ కల్పిస్తే పైన కూడా ఏంటో తెలుసా, ఇతర ఈ జాతులకి, నాలుగు కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి. 10 రోజుల తర్వాత అవే లేచి నడుస్తాయి, కట్టించక్కర్లే. అటువంటి ప్రాణావసాన సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ అట్లాంటిది. అటువంటి దయ చూపించాలి. ఒకసారి నా స్నేహితుడు ఉన్నాడు, మేము నాటకానికి పోయినాం. అక్కడ ఆయన భార్యకి షుగర్ బాగా రేజ్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చాడింది, పరిగెత్తున్నాను, నేను కూడా పోయినాను. ఓ డాక్టర్, తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన చూశాడు, లాభం లేదు, గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు. మరి ఆక్సిజన్ పెట్టాడు, అంబులెన్స్ మాట్లాడాడు, మొత్తం 3000 ఖర్చు అన్నాడు. అక్కడికి పోవటానికే 3000 ఖర్చు, ప్రాణం పోకుండా. ఆ 3000 నా జేబులో ఉన్న ఇచ్చి పంపించా. తెల్లారి పాల ప్యాకెట్ లేదు. అది నాకు ఎంతో ఉపయోగపడది. అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది. అట్లా ప్రాణావసాయ సమయంలో ఎవడైనా, అది దయ అంటారు. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం వేది. మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు, వేరే లాభం లేదు. క్రోధము కన్నా శత్రుత్వం ఏది? క్రోధం ఎట్లాంటిదంటే, వాడు కసపది వచ్చాడు, మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా 25 కాల్పులు కాల్చాట. అంటే కత్తి అట్లాంటిది అన్నమాట, ఉగ్రవాదం అట్లాంటిది. మరి దయ కంటే ఎక్కువ సుజన సంగతి. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? అంగనామణి కన్నా అభినవ మణి ఏది? ఆడమనిషిని మించినటువంటి మణి లేదు. నవరత్నాల తర్వాత 10వ రత్నం ఆడమనిషి. ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి. అంగనామణి కన్నా అభినవ మణి ఏది? రుణము కంటేను నరునకు రోగం ఏది? రుణం కంటే మించిన రోగం లేదు. ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది? ధరణి అపకీర్తి కంటేను నరకమేది? వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట. వీడు మంచివాడని కీర్తి పొందుతుంటే దానికంటే స్వర్గం లేదుట. ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి. ఈ పద్యానికి అర్థం బాగా వినండి, దీని ప్రకారం ప్రవర్తించండి, అందరం బాగుంటాం. ఎవరికి అపకారం చేయపాకండి, ఏ ఆడమనిషిగా అపకారం చేయొద్దు. అది చాలా ధర్మం. స్వస్తి.